పేరండి? కొర్రిని సతీష్. ఏ ఊరు? పనిదం. ఈరోజు డేట్ ఎంత? 29 జనవరి 2025. ఇప్పుడు మనం పనిదం గ్రామంలో ఉన్నామండి. వెరైటీ పేరేందండి? అశ్విని 110. ఎక్కడ తీసుకొచ్చారు? సత్తనపల్లి లక్ష్మీ నరసింహ ట్రేడర్స్. లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ సత్తనపల్లి. సత్తనపల్లి. ఎలా ఉంది కాపు సైజు కానీ కలర్ కానీ? సైజు ఫస్ట్ కా నుంచి పెద్ద సైజే, కలర్ కూడా బాగుందండి. ఎకరానికి ఎన్ని కట్టలు వేసారు? మందు కట్టలు 4-5. 4-5 వేసారు. కాయ వచ్చేసి ఇప్పుడు తాలు శాతం ఎలా ఉంది? తాలు అసలు లేదండి, మీరు చూసుకోవచ్చు. ఎటువంటి అసలు తాలే లేదు. తాలు అయితే లేదంటారు. వెరైటీ ఎవరైనా వేసుకోవచ్చు అంటారు. ఎకరానికి ఎంత కాసింది అంటారు ఇప్పుడు? ఒక 30 అబో. 30 క్వింటాలు ఎకరానికి కాసింది. ఇంకొక 5-6 క్వింటాలు కాసింది అంటారా? కాసిద్దండి. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ కాపు, ఫస్ట్ స్టెప్. ఇది తాలుగా అనేది అసలు ఇక్కడ తాలు శాతం అనేది చాలా తక్కువగా ఉంది. చూడండి, ఇది ఇది ఫస్ట్ స్టెప్. ఇది వచ్చేసి తాళ కాపు, ఇది రెండో కాపు అండి. ఇంకా ఫ్లవరింగ్ చూడండి, నల్లిని కానీ బొబ్బరిని కానీ తట్టుకునేది అంటారా? తట్టుకునేదండి. ఒకసారి తామర పురుగు కూడా చూడండి, ఒకసారి పువ్వులో చూడండి, తామర పురుగు కూడా లేదు, తక్కువగా ఉంది. ఎకరానికి వచ్చేసి ఒక 30 నుంచి 35 క్వింటాలు కాసిందండి ఇప్పుడు ఆల్రెడీ సేను. అబో 40 దాకా వస్తున్నారు ఫైనల్ గా. వచ్చిందండి. చూడండి, తాలు శాతం చాలా తక్కువగా ఉంది. ఒకసారి చేను మొత్తం వీడియో చూడండి, ఎలా ఉంది ఒకసారి చూడండి. టాప్వెల్ సీడ్స్ వారి అశ్విని 110 అనే విత్తనాన్ని ఈ గ్రామంలో మనం ఈ ఫీల్డ్ చూడటానికి వచ్చామండి. రైతు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుని ప్రతి రైతుకు అతను ఇచ్చే సలహా తీసుకుని నెక్స్ట్ ఇయర్ వేయొచ్చా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. విత్తనం పేరు ఏందన్న? ఇది అశ్విని 110 అండి. అశ్విని 110. మీ పేరు? కొర్రిని సతీష్. కొర్నే సతీష్. ఏ ఊరండి ఇది? పనిదం. పనిదం మండలం, సత్తనపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఇది కాయ సైజ్ ఎట్లా ఉందండి? స్టార్టింగ్ కాంచి కింద కాపు కాంచి సైజ్ అనేది? సైజు పెద్దదే, ఎటువంటి ఇబ్బంది లేదు. రెండో కాపు కూడా సైజు తగ్గలేదు, ఇబ్బంది లేదండి. ఎన్ని తంతులు వస్తుందండి మీ ఐడియా? 3 వచ్చిందండి. 3 తంతులు వస్తుంది. ఇప్పుడు ఎన్ని తంతులు కాసింది? ఇది రెండో తంత అండి. ఇది రెండో తంత. ఇంకొక హాఫ్ స్టేజ్ ఉంది ఇంకా. ఓకే, సారి కనుక చూడండి కాయ అనేది ఎంత చూడండి, కింద నుంచి ఒకే సైజు ఒకే క్వాలిటీ తాలు అనేది లేని వెరైటీ అండి. చాలా తాలు శాతం తక్కువ ఉంటుంది. కాయ కలర్ కానీ కాయ సైజు కానీ పై కాపు కాంచి ఈ తల కాపు ఒకటికి ఎటువంటి సైజ్ అనేది తగ్గకుండా ఉంటుందండి. కలర్ వచ్చేసరికి ఉన్న అన్ని వెరైటీలో హైయెస్ట్ కలర్ అండి ఇది అశ్విని 110 అనేది. అదే విధంగా మీరు గనక కాయను గనక చూసుకున్నట్టయితే కాయ కలర్ కానీ కాయ సైజు కానీ అదే విధంగా చూసుకోండి. గింజ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువగా ఉండటం వల్ల కాటాలు అనేది బాగా వస్తుంది, తూకం అనేది. కాయ కూడా చూడండి, చాలా ఫ్లాట్ గా చూడటానికి చాలా నీట్ గా ఉంటుంది. కాయ హైయెస్ట్ మార్కెట్ రేట్ పలుకుతుంది. గింజ శాతం చూడండి ఎంత హెవీగా ఉండిద్ది అంటే అంత హెవీగా ఉంటుంది. గింజ శాతం వచ్చేసరికి కాయకు వచ్చేసి 80 నుంచి 90 గింజల శాతం, 90 గింజల దాకా ఉంటుంది. మీరైతే గమనించండి, చూడండి గింజలు అనేది. అదే విధంగా తోలు కూడా మందం ఉంటుంది. ఆ మందం వలన కాటాలు అనేది బాగా రావడం జరుగుతుంది. కాయ చూడండి ఎంత మందం ఉందనేది. కాయ పొడవు కానీ అదే మందం ఫస్ట్ కాంచి లాస్ట్ దాకా కూడా ఉంటుందండి. గింజ శాతం కానీ కాయ కలర్ కానీ కాయ దిగుబడి కానీ అదే విధంగా ఉంటుంది. చూడండి ఎంత మందం ఉందనేది. ఫస్ట్ కాంచి లాస్ట్ దాకా ఒకే మందం ఉంటుంది, ఒకే విధంగా గింజ శాతం ఉంటుంది, కలర్ ఉంటుంది. కాపు చూడండి చాలా చిక్కగా ఉండిద్ది. ఇదంతా కూడా ఒక చెట్లో కాపండి.
ఒక చెట్టును గనక తిరగేస్తే ఇది రెండో తంతె అండి. ఇంకా ఫ్లవరింగ్ ఉంది, ఇంకా కాసే గుణం ఉంది. ఇంకొక తంతె ఇంకొక 10 క్వింటాల దాకా కాపు వచ్చే అవకాశం ఉంది. దీని ఈల్డింగ్ వచ్చేసి 40 నుంచి 45 క్వింటాల్ అనేది హైయెస్ట్ ఈల్డింగ్. చూడండి చెట్టు మొత్తం కనుక తీసుకున్నట్లయితే కాయ అనేది ఎంత హెవీగా ఉంటుందో, కింద నుంచి కాపు. సతీష్ గారు ఇది ఎన్ని ఎకరాలండి? 2 ఎకరాలండి. 2 ఎకరాలు. ఎలా ఉందండి వెరైటీ? గత సంవత్సరాల్లో మీరు వేరే వెరైటీలు వేసి ఉంటారు కదా, ఆ వెరైటీలకి ఈ అశ్విని 110 అనే వెరైటీకి మీకు వ్యత్యాసం ఏమైనా కనబడదా? దిగుబడి గానీ ఇప్పుడు దాకా ఉన్న కలర్ క్వాలిటీలో గానీ పర్వాలేదా? పర్లేదండి, వేసుకోవచ్చా రైతు? ఇది సైజు బాగుంది, హైట్ బాగా వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ వేసుకోవచ్చండి. అందరూ వేసుకోదగ్గ ఎత్తున. దిగుబడి మీరు ఇప్పటికైతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఈ పండినంత వాటికి? ఒక 30 అండి. 30 పండినంత వాటికి ఒక 30 క్వింటాల్ అనేది ఉంటుంది. ఇంకా మీరు ఎంత కాయవచ్చు అనుకుంటున్నారు? ఇంకా శివరాత్రి దాకా కాసే ఎకరానికి ఒక 40 వస్తుంది అనుకుంటున్నాను. ఎకరానికి 40 క్వింటాలు దిగుబడి అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఎకరాకి మీరు ఎన్ని కట్టలు పెట్టారండి? 4 నుంచి 5 కట్టలు పెట్టారు. పోతే పెట్టుబడి విషయానికి వచ్చేలకే మందులు అనేది ఎట్లా ఉందండి? నల్లికి దోమకు ఆగుతుందండి. నల్లికి దోమకు అనేది తట్టుకుంటుంది. ఈ రోజుకైతే సరే మనం ఆ చెట్టునైతే చూపించిన